పుట్లూరు మండలము ఎల్లుట్ల గ్రామమైన మేము మా చిల్ల బుడ్డయ్య చిన్న కుమారుడైన నాగలింగము 4 ఏళ్ల నుంచి అరటిని పెట్టుతూ అరటిలో నష్టాలు చెందడం వల్ల ఈ రోజు అప్పుల వాళ్ళు కూడా ఒత్తిడి చేయడం వల్ల అరటి పంట గిట్టుబాటు లేక అరటి రూపాయి కిలో అయినందువల్ల మా వాడు చాలా విపరీతమైన మనశ్శాంతి చెంది ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నారు సార్. మొదటి కారణము అరటి సాగుబడిలో లాభము లేక అరటి గిట్టుబాటు ధర లేని దాని వల్లే నిష్కారణంగా మా వాడు 2 పిల్లలు 2 కుమారులు ఒక భార్య ఉన్నది సార్. అంతో ఎంతో బీసీ కోసమైన మేము ఏదో కొద్దిపాటి దాంతో బతుకుండే వాళ్ళం ఈ రోజు అన్యాయంగా మా వాడు చనిపోయినాడు సార్. ప్రధాన కారణము ఈ అరటి సాగు వల్ల అరటి సాగులు గిట్టుబాటు ధర లేక అప్పులు ప్రధాన అంశము ఇబ్బంది పెట్టడం వల్ల చనిపోయినారు సార్ మా తమ్ముడు. నిన్న ఐచరు కొట్టించినటువంటి కాయలు కూడా 2 రూపాయలు కిలో రూపాయలతో ఉన్నాయి సార్. 2 రూపాయలు ఎక్కడ కూడా ఉండదు సార్ ఈ రేటు. ఇది సార్ పరిస్థితి, మా ఊరు పరిస్థితి. మా వారు యొక్క జరిగిన ఆత్మహత్య యొక్క వివరణం ఇది జరిగింది సార్ పరిస్థితి. అక్కడ సార్ పోయినారు సార్, మందుల పని తీసుకున్నారు సార్. బతక జీవించకూడదు, అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పుకోలేకుండా అరటిలో మనకు డబ్బులు రాలేదు, విపరీతంగా నష్టపోయినాను అని వీటికి జీవితాన్ని సాధించుకున్నాడు సార్. తను తోటలోనే తాగినారు సార్. ఎంత 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది, అడవిలో ఉంది మా వాళ్ళ తోట. ఆ అడవిలో తాగిన దాని వల్ల ఊర్లోకి రావడానికి 1 గంట పడతారు సార్. చాలా దూరము, కొండల ఫారెస్ట్ లో ఉంది సార్. అక్కడ నుంచి మా వాళ్ళు తీసుకొచ్చి ప్రయాణం చేసే లోపల మధ్యలోనే కాలమైనారు సార్, తను దానించినారు సార్. ఇది సార్ మా వానికి జరిగిన నష్టం సార్. ఈ అరటి లాభం లేక ఒత్తిడి తేవడం వల్ల ఈ అప్పులు తీసుకున్న వల్లే మా వాడు ఇదైనాడు సార్. ప్రధాన కారణం ఇదే సార్, మా వానికి జరిగినటువంటి ఆత్మహత్య కారణం సార్. సార్ 5-6 ఏళ్ళు పైమాటే వ్యవసాయం చేస్తున్నాడు సార్. వ్యవసాయం చేస్తున్నాడు, దాంట్లో గిట్టుబాటు కాక ఈసారి పెట్టినాడు సార్. గుత్తకు చేసినాడు, 5-6 ఏళ్ళ బట్టి చేస్తున్నాడు సార్. అయినా గిట్టుబాటు ధరలు లేక అందులో ఇంటికాడ అప్పులోళ్ళు ఎక్కువ ఒత్తిడి చేస్తున్నాడని ఈ అరటి రేట్ లేక ఈ పని అయిపోయింది సార్. అరటి డౌన్ వల్లనే సార్ మెయిన్ కారణం. ఏ ఊరు మీది? పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామం. ఎన్ని ఎకరాల భూమి మీకు? మాకు 2 అన్నదమ్ములకు వచ్చేసైనా 3 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలు ఉంది. ఆయన పక్కన మళ్ళీ గుత్తకి చేసుకుంటాను సార్. అవులు భూమి అంతా కలిపి ఒక 6 ఎకరాలు మైన్ చేస్తాను. ఆయన సుమారుగా 5-6 ఏళ్ళ ఉంటే నట్టపోతున్నాడు సార్. గిట్టుబాటు ధరలు లేవు, అందులో రేట్లు అబ్బక పంట రాక ఈ పరిస్థితి అప్పు చేసి మాగిపోయి ఇట్లా ఈ పరిస్థితి అయిపోయింది సార్. నిన్న 2 రూపాయలతో కొట్టించినాడు. అది అంతా వారం కానీ కాలేదు సార్. కొట్టించి వారం కింద కొట్టించినాడు 2-3 రూపాయలతో. అప్పు తెచ్చించాట వాళ్ళు ప్రెజర్ ఎక్కువ పెట్టి ఇట్లా అన్నింటే